బ్రేకింగ్ న్యూస్ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20 నుంచి భూముల రీసర్వే చేయబోతున్నట్టుగా మంత్రి అనగానే ప్రకటించారు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని రీసర్వే చేయబోతున్నారు. గత ప్రభుత్వ నిర్మాణంతోనే భూ సమస్యలు తలెత్తాయంటున్నారు అనగానే. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సరిచేస్తామని చెప్తున్నారు ఆయన. క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామంటున్నారు. 22A భూముల సమస్యలు కూడా త్వరగా పరిష్కరిస్తామని చెప్తున్నారు మంత్రి అనగానే. రీసర్వే కూడా 20 తారీఖు నుంచి పగడ్బందీగా ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని మనకు పైలట్గా తీసుకుని అంటే రోజుకి 20 ఎకరాలు చేసే విధంగా, ఎందుకంటే గతంలో హడావిడిగా చేసి పేద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఒక బ్లాక్గా తయారు చేసి బ్లాక్కి 200-250 ఎకరాలు ఉండి దానికి 3 ఆఫీసర్లను పెట్టి తప్పకుండా ప్రజాప్రతినిధి లేకపోతే ఆర్డీఓ స్థాయి అధికారి అక్కడికి వెళ్ళి రోజుకి 20 ఎకరాలు చేసే విధంగా దాని రిపోర్ట్ అంతా కూడా ప్రాపర్గా ఇచ్చే విధంగా కూడా 20 తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ పైలట్లన్నీ కూడా చేసిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ అప్పుడు గ్రామ సభలు పెట్టిన తర్వాత వాళ్ళకి పాస్బుక్లు కూడా ఇచ్చి, అంటే ఈ రీసర్వే ప్రక్రియ కూడా ఎలాగైతే డిజిటలైజేషన్ మీద ఇండియా మనకి ఫోకస్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా అది వాళ్ళ లైన్ ప్రకారంగానే జరుగుతుంది. ఎందుకంటే రీసర్వే మూలంగానే ఈ రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. భూమి ఎవరి మీద ఉంటే పేరు ఎవరిదో వచ్చింది, వాళ్ళకి కావాల్సిన ఎక్స్టెంట్ మార్పులు వచ్చినాయి, అంటే ఇష్టానుసారంగా వాళ్ళు గత ప్రభుత్వం చేసింది కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఈ యొక్క రెవెన్యూ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తూ ఉంది.